సార్ హౌసింగ్ బోర్డ్ కలూరుపల్లి నుంచి వస్తున్నాను. జెడ్పీపీ హై స్కూల్లో చదువుతున్నాను. 10th చదువుతున్నాను. మాకు సోషల్ మేడం ఇంకా తెలుగు సార్ సరిగా లెసన్స్ చెప్పట్లేదు. సో అందుకని బూతులు తిడుతున్నారు సార్. అయితే మేడం అయితే లెసన్స్ చెప్పట్లేదు మాకు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పట్లేదు. లెసన్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మాకు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతుంటే చెప్పట్లేదు. ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాంట్లో హెడ్డింగ్ ఉంటుంది కదా, దాని ముందు ఎక్స్ప్లెయిన్ ఆర్ వై పెట్టి దానికి క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ పేరాగ్రాఫ్ ఎంత ఉంటే అంత ఆన్సర్ మొత్తం ఆన్సర్ ఇస్తున్నారు. అది ఎలా రాయాలి? లేకుంటే డయాగ్రామ్ చేపిస్తున్నారు. ఇలా చేసి మేము ఎగ్జామ్స్ ఎలా రాయాలని అడుగుతున్నాం సార్. క్వశ్చన్ రాస్తున్నారు. క్వశ్చన్ ఎగ్జామ్ కి వచ్చే క్వశ్చన్లు కూడా మనకు క్వశ్చన్ తిప్పించి రాస్తే మార్కులు వేసేస్తా అంటున్నారు మేడం. 7 sisters 5 brothers ఇవే చెప్తున్నారు. 3rd class నుంచి 10th class దాకా. 7 sisters 5 brothers ఓషన్స్ కాంటినెంట్స్ 3rd class నుంచి 10th వరకు అవే చెప్తున్నారు. ఏం అడిగినా మాకు ఏమనంటే ఒక 3 parts వాటర్ ప్లేస్ 1 part ల్యాండ్ ప్లేస్ అంటున్నారు. ఏమైనా అడిగామంటే తిడుతున్నారు మమ్మల్ని. ఏమైనా మాకు ఏమైనా చెప్పమన్నా కూడా చెప్పట్లేదు. ఎగ్జామ్లు ఎలా రాయినా క్వశ్చన్ తిప్పి రాస్తే మార్కులు వస్తాయమ్మ అంటున్నారు. మ్యాప్ పాయింటింగ్ నేర్పిమంటే మ్యాప్ పాయింటింగ్ కాదు, మీరు మ్యాప్ గీస్తే మార్కులు వచ్చేసి అంటున్నారు. మేము 10th ఎలా పాస్ అవ్వాలి మాకు అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము చెప్పాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మీనా కుమారి. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను పిల్లల తరపున, మా పాప కూడా చదువుతుంది, పిల్లల తరపున మాట్లాడదామని వచ్చాను. స్కూల్లో టీచర్స్ బోధన అనేది సక్రమంగా చెప్పట్లేదు. సోషల్ మేడము తెలుగు సారు చెప్పట్లేదు. వీళ్ళు ఏదైనా అడుగుతుంటేనేమో వీళ్ళు కొడుతున్నారంట, అసభ్యంగా మాట్లాడుతున్నారంట. మేము పేదవాళ్ళమి, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకునే అంత స్తోమత లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా విద్యా బోధన అనేది ఇలా ఉంటే మేము పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అందుకని కలెక్టర్ గారికి వినిపించుకుందామని వచ్చున్నాము. ఇంతకు ముందు డిప్యూటీ డిఓకి స్టూడెంట్స్ అంతా కంప్లైంట్ చేశారంట. హెచ్ఎం మేడం తరఫున సార్ వాళ్ళు వచ్చారంట. 9th class లోనే కంప్లైంట్ చేశారంట. మేము చూసుకుంటామన్నారంట. మళ్ళీ ఇప్పుడు 10th వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ చేశారంట. మొన్న ఈ మధ్య 10 days